వాటిలో కూడా యోబు నోటి మాట పలుకుతున్నాడు. ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు, నన్ను విమోచించగలిగిన వాడు సజీవుడు, నన్ను లేవనెత్తగలిగిన వాడు సజీవుడు, ఆయన మృతుల్లో నుండి లేచినటువంటి సజీవుడు, ఆయన మూడవ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడు. ఇదిగో ఆయన నన్ను ఒకవేళ నన్ను తీసుకోవాలనుకుంటే ఆయనకి అప్పగించుకుంటా ఉన్నాను, లేదనుకుంటే ఆయన అంటాడు, నా చర్మము చీకిపోయినను తర్వాత నా శరీరముతో నేను దేవుని చూస్తాను. ఎంత గొప్ప నమ్మిక, ఎంత గొప్ప మాటలు యోబు నోట్లో నుంచి మనం వినగలుగుతా ఉన్నాం. ఒకవేళ ఈ ప్రాణమే దేవుడు అంటాడు, ఇక బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను ఆయాసము దుఃఖము. ఆ తర్వాత ఇంకా ఇంకేమైనా ఉంది అవకాశం? సరే 100 సంవత్సరాలు బతికే అనుకో. ఆ తర్వాత ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సింది. సాగిపోయే నీడ వంటి మన జీవితాలను ఆయన పదిలపరుస్తూ ఉన్నాడు. యోబు యొక్క జీవితము దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. ఎరిగినటువంటి యోబు మాట్లాడుతున్నాడు, ఒకవేళ దేవుడే నా ప్రాణాన్ని కనుక తీసుకుంటే, నా చర్మము చీకిపోయినను, ఎక్కడ ఒకవేళ మట్టిలో కప్పెట్టినాను బూడ్చిపెట్టేసినా నా చర్మం ఏమైపోద్ది? చీకిపోద్ది, ఎముకలు తప్ప మిగిలేదు ఏం లేదు. కానీ ఆయన అంటాడు, నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో దేవునితో చూచెదను. అక్కడ ఏమంటాడు రెండవ మాటగా పుట్టినోట్లో, శరీరము లేనివాడనై, అంటే ఆత్మ కలిగినటువంటి వాడై ఎక్కడ దేవునిని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరనూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని అపోస్తలుడైన పౌలు పలికాడు ఆ మాట. ఇక్కడ యోబు కూడా పలుకుతున్న మాట ఏమిటంటే, ఒకవేళ ప్రాణం ఉందా, ఈ శరీరం ఉందా, దేవుని నామాన్ని స్తుతించడం తప్ప నేను చేయగలిగేది ఏమీ లేదు. ఒకవేళ లేదని ఆయన తీసుకుంటాడా? ఒకవేళ నా చర్మము భూమిలో చీకిపోయినను నేను ఆయనతో నివసిస్తాను, నేను ఆయన దగ్గర ఉంటా, ఆయనతో ఉంటా. ఎక్కడున్నా భక్తి చేయటమే, అక్కడైతే నా కనులారా చూస్తాయనని. ఎంత భక్తిని చూపిస్తున్నాడండి. ఈ మాట దేవుడు వింటా ఉన్నప్పుడు దేవుడు చూస్తా ఉండేవాడు కాదు. యోబును మొదట ఆశీర్వదించినంతకంటే 2 దేవుడు ఆశీర్వదించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి అని అన్నాడు. మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమా అని తన భార్యను గద్దించి తన నోటి మాట చేత ఏ పాపము చేయకుండా యోబు దేవుని గణపరిచినటువంటి యోబును మనం చూడగలుగుతా ఉన్నాం. ఒకవేళ ఈ భూమి మీద నా శరీరముతో నేను ఉంటే నేను ఆయన గణపరుస్తాను, లేదంటే నేను ఆయన దగ్గర ఉండి నా కన్నులారా ఆయన చూస్తానని యోబు ఆసక్తిగా పలకగలుగుతూ ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో యోబు యొక్క మాట ఎక్కడికి పోలేదు. యోబు మాట తనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆయనే మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, యోబు నోటి మాటలో నుంచి ఏ తప్పిదమైన కనబడినప్పుడు, కష్టంలో కూడా దేవుని స్తుతించడానికి ఇష్టపడినటువంటి యోబు యొక్క మాట దేవుడు అంటాడు 42:7 ఏమంటాడు, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. యుక్తమైన మాట కోసం ఆయన చూస్తున్నాడు, మంచి మాట కోసం ఆయన చూస్తున్నాడు. నన్ను మనలను ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, భూమి తట్టు తేరి చూస్తూ ఉన్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన తన కన్ను దృష్టి నిలుపుతూ ఉన్నాడు. ఎందుకు? నీ నోటి మాటను ఆయన గమనిస్తున్నాడు, నీ ప్రవర్తన ఆయన గమనిస్తున్నాడు, నీ నడవడికను ఆయన గమనిస్తున్నాడు, నీ క్రియలను ఆయన గమనిస్తూ ఉన్నాడు. యోబు తన నోటి మాటతో ఏ పాపము చేయలేదట. ఇక దేవుడు అన్యాయము చేసినని యోబు తన నోటి మాటతో చెప్పకుండానే, ఒకవేళ ఈ భూమి మీద నేను శరీరమునై కలిగి ఉంటే ఆ శరీరమును కలిగి ఉన్న దేవుని మహింపరుస్తాను. ఒకవేళ శరీరమును ఈ భూమి మీద లేకుండా నన్ను
పాతి పెట్టే స్థితిలోకి తీసుకెళ్ళిన నా చర్మము చీకిపోయిన నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఆయన కన్నులారా చూస్తానని భక్తుడు మాట్లాడుతున్నాడు. నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, నేనే కన్నులారా ఆయనను చూచెదను అని అంటున్నాడండి. ఎంత గొప్ప నమ్మికను కలిగి ఉన్నాడు యోబు. నమ్మికను కలిగినటువంటి యోబును దేవుడు వమ్ము చేయలేదు. దేవుడు మరలా తిరిగి కటాక్షించి యోబునకు కలిగినటువంటి మొదట ఆశీర్వాదము కంటే మరలా తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చదువుదాం మాట 10వ వచనంలో, మరి యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని కలుగజేసి మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానంతటి కంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబునకు కలిగినటువంటి మొదటి దానికి కంటే కూడా అధికముగా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకనంటే యోబు యుక్తమైనది తన నోటి మాటతో పలకగలిగాడు. దేవునికి ఇష్టమైన మాట పలకగలిగాడు. దేవుని గణపరిచే మాట పలకగలిగాడు. ఉన్నా లేకున్నా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడినటువంటి యోబును దేవుడు విడిచిపెట్టలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నీ నోటి మాట ఎలా ఉంది? నీకు అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందా? ఆ మాట నీకు దీవెనని తీసుకొస్తుందా? ఆ మాట నిన్ను గణపరుస్తుందా? నీ దేవుణ్ణి గణపరుస్తుందా? నీ నోటి మాటను బట్టి ఆయన సంతోషించగలుగుతా ఉన్నాడా? అనేకులు వారి వారి మార్గాల్లో నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో యెహోషువ అనబడేటువంటి వ్యక్తి వారందరినీ కళ్ళారా చూస్తూనే ఆయన నోటి మాటతో దేవుని గణపరచడానికి ఇష్టపడినటువంటి ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే, యెహోషువ తన నోటి మాటతో పలికినటువంటి మాటను మనం చూస్తే, చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరు? మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోషువ తన నోటి మాటతో పలుకుతున్నాడు. చాలా మంది రకరకాల ఆలోచనలను వ్యక్తపరుస్తున్నారు. రకరకాల మార్గాల వైపు వారి ప్రయాణాలు ఉన్నాయి. రకరకాల ఆలోచనలు వారు కలిగిన వారై ఉన్నారు. వారి మధ్యలో ఉన్నటువంటి యెహోషువ ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు. మీరు ఎవరిని సేవింప కోరినను, ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదని. చక్కటి మాట యెహోషువ నోట వినబడతా ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూతు గ్రంథంలో ఒక మాట ఆలోచన చేస్తే, రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాల కొనవద్దు, నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే చాలండి. యెహోషువ ఏమో మీరు ఎవరిని సేవింపకోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అన్నాడు. రూతు పలుకుతున్నటువంటి మాట ఏమిటనంటే, అన్యుల మధ్యలో అన్యురాలైనటువంటి రూతు, ఆమె విధానం వేరు, ఆమె జీవిత క్రమం వేరు, ఆమె మాట వేరు, ఆమె ఆలోచనలు వేరు. అయినప్పటికీ భక్తిపరురాలైనటువంటి తన అత్తను గమనించినటువంటి రూతు భక్తిని నేర్చుకొని తన అత్త నడిచినటువంటి, వాస్తవానికి రూతుకి దేవునికి సంబంధం లేదు. తన పెరిగిన వాతావరణం వేరు, తన నమ్మిన దేవుడు వేరు, తన పూర్వీకులు, తన పితరులు
తన ఇంటి వారు నమ్మినటువంటి దేవుడు వేరు. ఇప్పుడు అంటుంది, ఎక్కడికి నయోమి ఎక్కడికి వెళ్ళింది? రూతు ఉండే ప్రదేశానికి వెళ్ళింది. ఇప్పుడు నయోమి యొక్క భక్తిని చూసినటువంటి రూతు తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు తన అత్తతో మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు ఆమె పెరిగినటువంటి విధానం వేరైనప్పటికీ అతని అత్తలో ఉన్నటువంటి గుణగణాలను గమనించినటువంటి రూతు ఏమని మాట్లాడుతుంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఎవరి దేవుడు అంట? ఎవరి దేవుడు? నీ దేవుడు. ఎవరితో మాట్లాడుతుంది? అత్తతో మాట్లాడుతుంది. అత్త నమ్మింది ఎవరిని? ఏ దేవుణ్ణి? అత్త ఎవరిని భక్తి చేస్తూ ఉంది? అత్త ఎవరితో నడుస్తూ ఉంది? అత్త ఎవరిని ఆరాధిస్తూ ఉంది? ఇప్పుడు రూతు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇక నువ్వు వెళ్ళే చోటకి నేను వెళ్ళేది, నువ్వు ఉండే చోటని నేను ఉండేది, నువ్వు నమ్మిన దేవుణ్ణి నేను నీ దేవుడే నా దేవుడు అని అంటుందండి. ఎంత చక్కటి మాట! తన నోటి మాటను వినిపించగలుగుతూ ఉంది. శ్రేష్టమైనటువంటి తన నిర్ణయము, తన మాట దేవునికి ఇష్టమైంది కనుక యేసుక్రీస్తు జననములో ఆమెను కూడా బోయాజుకి ఇచ్చి, బోయాజు ద్వారా తన కలిగినటువంటి తరాలలో 14 తరాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము జరిగితే ఆ తరాలలో రూతుది కూడా ఒక తరం అయ్యిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇగో నీ దేవుడే నా దేవుడు అని పలికినటువంటి అన్యురాలు దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ మాట్లాడుతున్న మాట దేవునికి ఇష్టమైంది. మీరు ఎవరిని సేవింపగోరను? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ తన నోటి మాటతో పలుకుతూ ఉండగా యెహోషువకు తోడుగా ఉండి నడిపించి బలపరిచినటువంటి దేవుడు యెహోషువను కనానుకు చేర్చిన వాడై ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన నోటి మాటను గమనిస్తున్నాడు దేవుడు, మన నిర్ణయాన్ని గమనిస్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. మరి మాట రాకముందే ఆయనకి తెలుసు, అయితే నువ్వు మాట్లాడింది ఆయనకి తెలియదని చెప్పి ఎలా అనుకోగలుగుతావు? ఎవరు చూడడం లేదని చెప్పని అనుకోవచ్చు, ఎవరికి తెలియదని చెప్పని అనుకోవచ్చు, ఎవరు లేరులే అని చెప్పని మనం అనుకోవచ్చు. ఆయన ఎలాంటి వాడంట? మాట మన నాలుకకి రాకమునిపై మనల్ని ఎరిగినవాడంట. ఆయన పిల్లలతో మనం ఏమంటాం? ఆవులిస్తే పేగులు లెక్క పెడతా నిన్నని చెప్పని అంట. అంత పరిజ్ఞానం మనకుంటే మన సృష్టించినటువంటి సృష్టికర్తకి ఇంకెంత పరిజ్ఞానం ఉండాలి? మాట మన నాలుకకు రాకమునిపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. మరి ఎలాంటి మాట మనం మాట్లాడుతున్నాం? యోబు యుక్తమైన మాట పలికాడు, యెహోషువ దేవునికి ఇష్టమైన మాట పలకగలిగాడు, రూతు దేవుని ఘనపరిచే మాట పలకగలిగింది. నీ మాటను బట్టి నీ ఆశీర్వాదము నీ కళ్ళ మందే నిలిచి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం ఆలోచన చేసినప్పుడు 34వ కీర్తన 13వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మన నోటి మాట దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనం చెప్పేటువంటి మాట, వినేటువంటి మాట దేవుడు గమనిస్తూ ఉన్నాడు.
మనం గుసగుసలాడినా, మనం చాటుగా చెప్పినా, ఎవరికి చెప్పట్లేదు నీకే అని చెప్పినా, సమస్తాన్ని మన మాట నాలుకకి రాక మునిపి ఎరిగిన దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నాడు. మన ఆశీర్వాదానికి కారణమైన మాట ఏదైతే ఉందో ఆ మాట నీ నోట వినాలని కోరుతా ఉన్నాయి. యోబు యొక్క మాట యుక్తమైనది అని అంటున్నాడండి. యుక్తమైన మాట, మంచి మాట, ఉపయోగకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట నీ నోట వినాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను, పైకొకటి లోపలొకటి. పైకేమో నిన్ను మెప్పించే మాట, లోపలేమో నిన్ను పాడు చేయాలన్న ఆలోచన. కపటమైన మాట నీ నాలుకకు రాకుండా కాచుకోమంటున్నాడు. కాచుకుంటే మనకే ఆశీర్వాదం, లేదంటే దాని నష్టాన్ని కూడా మనం చూడాల్సిన వారు. కపటమైన మాట మన యొక్క నోట రాకుండా చూసుకోవాలి. 10వ కీర్తనలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులను పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. చాలండి. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకు. నీతిమంతుల మాట, నీతిమంతుల నోరు ఏం పలుకుతుందట? ఉపయుక్తకరమైన మాట. యోబు ఏం పలికాడంట? యుక్తమైన మాట పలికాడు, అంటే మంచి మాట పలికాడు. ఇక్కడ ఏమంటాడు? నీతిమంతుల నోట ఏం రావాలి? ఉపయుక్తకరమైన మాట, అంటే ఉపయోగకరమైన మంచి మాటలు రావాలట. చెడగొట్టే మాటలు కాదు, పాడు చేసే మాటలు కాదు. నువ్వు నీతిమంతుడు అని నీ మాటే చెప్తుంది, నువ్వు నీతిమంతురాలు అని నీ మాటే తెలియపరుస్తుంది. చెడ్డ మాటలు మన నోటి మాట వెంట రాకూడదు. అంత మాత్రమే కాకుండా ఏమంటాడు? నీతిమంతుని పెదవులు ఉపయుక్తకరమైన సంగతులను పలుకును, ఇతరులకు మేలుకరమైనటువంటి మాటలు. ఇక అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అనేటువంటి మాట నీతిమంతుల నాట వస్తుంది. నీలో నాలో ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఉపయుక్తకరమైనటువంటి మాటలు నీ నోట వినాలని కోరుకుంటా ఉన్నాడు. మేలుకరమైన మాటలు నీ నోట చూడాలని కోరుకుంటా ఉన్నాడు. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వస్తాయట. మూర్ఖపు మాటలు చెప్పింది ఎనరు, మనం చెప్పింది పట్టించుకోరు. వాళ్ళ మతం వాళ్ళదే, వాళ్ళు చెప్పింది వాళ్ళే. అది భక్తిహీనుల యొక్క మాట. నీతిమంతుల నోరు ఉపయుక్తకరమైన మాటలనే పలుకుతుందట. యోబు గురించిన సాక్ష్యంలో దేవుడు అంటాడు, మొదటి వచనంలో ఏమన్నాడు? నీతిమంతుడని పిలువబడ్డాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కనుక యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, ఆయన యందు భయభక్తులు కలగల వాడు అని చెప్పానని యోబుని ఎలా దేవుడు గమనించగలిగాడనంటే యోబు యొక్క యుక్తమైన మాటను బట్టి. మన మాటలే చెప్తాయి మనం ఏమై ఉన్నామో. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, రూతు తన పెరిగిన వాతావరణం వేరైనప్పటికీ నీ దేవుడే నా దేవుడని పలకగలిగే స్థాయిలో రూతు ఉండగలిగింది. ఆమె అలా మాట్లాడగలిగింది కనుక ఆమె జీవితం కూడా మార్చబడింది, ఆమె జీవితం కూడా ఘనపరచబడింది. యోబు యుక్తమైనటువంటి మాటలు పలకగలిగాడు కనుక ఏదైతే కోల్పోయిన సమస్తాన్ని కూడా మరలా తిరిగి రెండింతలుగా పొందుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆ జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడిను,
యెహోవా దానిని వినినప్పుడు. చాలండి. ఎవరు అంటున్నారంట? యెహోవా దానిని వినినప్పుడు. అక్కడ ఏమని రాయబడింది? వాళ్ళు సనుక్కుంటున్నారంట. సనుగుళ్ళు వినపడతాయి ఎక్కడన్నా? గొనుగుళ్ళు, సనుగుళ్ళు మనందరికీ తెలుసు. సనుగుళ్ళు ఏడన్నా వినపడతాయా? మాట్లాడుతున్నట్టు తెలిసింది కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అసలు ఏందంటే ఇటు గోళ అని చెప్పనని మనకు అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటాం. దేని గురించి? ఒకటే నసనసగా మాట్లాడుతున్నారని చెప్పని అనుకుంటూ ఉంటాం. వాక్యం సెలవిస్తూ ఉంది, సనుగుళ్ళను ఆయన అంటున్నాడంట. చదవబడిన మాట, జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు. సనుగుళ్ళే ఆయన ఏంటంటే మనం మాట్లాడే మాటలు ఆయనకి వినపడవా? అసలు మాట రాకముందే ఆయనకి తెలుసు అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు సనుక్కుంటున్నారు? దేనికి సనుక్కుంటున్నారు? 5వ వచనంలో, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకనకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఇది వాళ్ళ బాధ, ఇది వాళ్ళ కష్టం. ఆహారం గురించినటువంటి బాధ. వారు సనుగుతున్నారు. వారు కోరుకున్న ఆహారం దొరకడం లేదు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కనానుకైతే నడిపించబడుతున్నారు, కానీ వారు కోరుకున్నటువంటి ఆహారం దొరకడం లేదు. చాలాసార్లు మన కోరికలు తీరలేదనుకో, సనుగుళ్ళు ఉంటాయా లేవా ఇంట్లో? తల్లిదండ్రుల మీద బిడ్డలు, భర్త మీద భార్య, నువ్వేదన్నా చెయ్యి, ఎలా అన్నా చెయ్యి, మేము అనుకుని మాత్రం జరగాలి. ఎప్పుడు సనుగులు మొదలవుతాయి? మనం అనుకున్నవి జరగనప్పుడు, ఆశించినవి జరగనప్పుడు, కోరుకున్నవి నెరవేరినప్పుడు సనుగుళ్ళు ప్రారంభమవుతాయి. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కూడా ఐగుప్తు నుంచి వారు విడిపించబడినప్పటికీ వారు అరణ్యం ముందు నడిపించబడతా ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రేమించి వారికి దాహాన్ని తీర్చాడు. అంత మాత్రమే కాకుండా ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. తిని 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 వారి వెక్కసమైపోయిందట ఆహారం. అది వారికి ఇంకేమాత్రం గిట్టడంలా. ఇప్పుడు ఏం కావాలి? అక్కడెక్కడో ఐగుప్తులో తిన్న ఆహారం గుర్తొస్తూ ఉంది. కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటే ఇక వారి మనసు ఆగడంలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొదటి వచనంలో, జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము. అదండి, సనుగుళ్ళు వినబడినప్పుడు దేవుని కోపం రగులుకుంటుందట. మోషేను వ్యతిరేకిస్తున్నారు. మోషేను నమ్మిన దేవుని కూడా వ్యతిరేకించి, మోషేను వాడు ఏమైనా మాకు తెలియదు, మోషే 40 దినాలు సినాయి పర్వతం మీద దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి, ప్రజల క్రమమైన మార్గంలో నడిపించడానికి, దేవుని యొక్క దర్శనమును పొంది ఆయన యొక్క మాటలను తీసుకురావడానికని సినాయి పర్వతం మీద మోషే వేచి ఉన్న దినాలలో కొద్ది రోజులు వేచి ఉన్నటువంటి ఈ మనుషులు, మోషే అనేవాడు ఏమైనా మాకు తెలీదు అనని మోషేను సహితము నిర్లక్ష్య పెట్టి, ఇదిగో మా ముందర నడుచుటకు ఒక దూడను తయారు చేయమని చెప్పానని అహరోనుకు అప్పగిస్తే, అహరోను అరే ఈ మార్గం సరైనది కాదని చెప్పాల్సింది పానిచ్చి, ఇక వారు చెప్పిందే చేయడానికి ఇష్టపడి వారు పోగేసిన బంగారంతటిని కూడా పొగరుతో కాల్చి దాన్ని ఒక ఆకారముగా తయారు చేసి వారి ముందర పెడితే వారు ఆనందిస్తున్నారు. మోషే దిగి వచ్చి ఇదేంటి అని చెప్పని అన్నప్పుడు అహరోను అంటాడు, ఏమో నాకు తెలీదు, పొగరులో పెట్టి కాల్చాను, అలా తయారైంది, అదేంటో కూడా నాకు తెలియదు అని చెప్పానండి. అహరోను కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేవుడు సమస్తాన్ని చూసి సమస్తాన్ని గమనించగలిగినటువంటి వాడై ఉన్నటువంటి పరిస్థితిని అహరోను సమితం గమనించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ఈ ఉదయకాలము దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు.
వారు ఆయాసపడుతున్నారట, సనుగుతూ ఉన్నారట. ఎంత స్పష్టంగా రాయబడింది, ఆయాసము సనుగుడు పక్కనున్న మనుషులకే వినబడదు. ఇప్పుడు ఏమంటాడు, యెహోవా వారి మాటలు వినెను. ఆయన వింటాడు, ఆయన గ్రహిస్తాడు. ఆయన వినే మాట మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందా, మన జీవితానికి నష్టాన్ని తీసుకొస్తుందా? ఆయన విన్నాడు, వినిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోనొక కొనను దహింపసాగెను. వారు నివసించినటువంటి ప్రాంతము అగ్ని చేత కాలిపోబోతా ఉందట. కారణం ఏంటి? ఆ నష్టానికి కారణం ఎవరు? వారు సనుగుడే కదా. ఆ నష్టానికి కారణం వారి గొనుగుడే కదా. ఆ నష్టానికి కారణం వారి నోటి మాటే కదా. కీడు అనుభవించినటువంటి యోబు సైతము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి అర్హతను కలిగి ఉన్నాడు, యుక్తమైన మాటను బట్టి. ఎక్కడో అన్యురాలైనటువంటి రూతు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళిలో చేర్చబడ్డానికి కారణం ఆమె నోటి మాటే. ఇదిగో ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యములో దేవుని కోపాగ్నికి రగులుకున్నారట. కారణం ఏంటి? వారి ఆయాసము, వారి యొక్క సనుగుడే కదా. నోటి మాట నీ జీవితమునకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అదే నోటి మాట మన జీవితమునకు నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. మేలైనా కీడైనా నీ నోటి మాట మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు పలికే మాటను బట్టే ఆధారపడి ఉంటుంది. నీతిమంతుని యొక్క నోరు ఉపయుక్తమైన మాటలు పలుకుతుందట. దాని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నావు? ఇదిగో సనుగులనే వినగలిగినటువంటి దేవుడు, నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను గమనించగలిగినటువంటి దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయం మందు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి నీ నోటి మాట ఎలా ఉంది? నువ్వు ఏం మాట మాట్లాడగలుగుతా ఉన్నావు? నీ దీవెనకు, నీ ఆశీర్వాదమునకు నీ నోటి నుంచి వస్తున్న మాటలు ఎలాంటివి? యోబు యుక్తమైన మాటలు పలికి ఆశీర్వాదాన్ని పొందాడు. ఇగో ఇశ్రాయేలీయులు సనుగుళ్ళు గొనుగుళ్ళు పెట్టుకొని వారి జీవితాలను నష్టాలు పాలు చేసుకున్నారు. కనుక దేవుడు నిన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై దేవుడు హెచ్చరిస్తూ ఉండగా మనల్ని మనం సరి చేసుకుని క్రమపరుచుకుంటూ దేవునికి మహిమకరంగా దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా కొనసాగుదుముగాక.